ఫంకీ. వెరీ గుడ్, చాలా బాగుందమ్మా సినిమా. 2 times చూశాను. షారూఖ్ ఖాన్ అద్భుతంగా చేశాడు. అది డంకీ. మరిది విశ్వక్సేన్ అన్న మూవీ అనగానే చాలా హడావిడి ఉంటుంది. బట్ అలాంటిది ఎలాంటి హడావిడి లేకుండా ఈరోజు అయితే ఫంకీ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు. జాతి రత్నాలను మించి కామెడీ ఉండబోతుందని ఈ టీజర్ చూసిన తర్వాత అనిపించింది. సో అనుదీప్ గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. సో తను స్టేజ్ మీద వచ్చిన, చీఫ్ గెస్ట్గా వచ్చిన, అక్కడ తన మాట్లాడే విధానం చాలా నవ్వు తెప్పిస్తుంది. సో తన మూవీస్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటిది విశ్వక్సేన్ అన్న అని ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ రాబోతుంది. సో విశ్వక్సేన్ అన్నకు కూడా అనుకున్నంత రేంజ్ అయితే హిట్ లేదు. సో ఈ మూవీ టీజర్ చూసిన తర్వాత విశ్వక్సేన్ అన్న కెరియర్లో ఒక మంచి కామెడీ ఫ్యామిలీ బ్లాక్ బాస్టర్ మూవీ పడబోతుందని ఈ టీజర్ చూసిన తర్వాత అనిపించింది. సో విశ్వక్సేన్ అన్న అంటే టీజర్ చూసిన తర్వాత ఒక డైరెక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ సో తను సినిమా చేసినప్పుడు సో ఫ్యామిలీ కావచ్చు, తన లవర్ కావచ్చు, మరి ఎలా లవ్లో పడ్డాడు, ఏం జరిగింది అనేది ఈ స్టోరీ అయి ఉండొచ్చు. సో టీజర్ చూసిన తర్వాత అర్థమైంది. సో ఒకవేళ మీరు టీజర్ చూస్తే మీకు ఎలా అనిపించింది, అండ్ దాంతోపాటు విశ్వక్సేన్ అన్న కంబ్యాక్ ఇప్పుడు అనుదీప్ గారి మీద భారం. సో మరి అనుదీప్ గారు కంబ్యాక్ ఇచ్చి బ్లాక్ బాస్టర్ కొడతారా? సో జాతి రత్నాలను మించి దీనిలో కామెడీ టైమింగ్ కూడా పోతుంది. ఇంతకుముందు నాగవంశీ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. సో చూద్దాం మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుందో. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒక 2 to 3 times చూశాను. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. మంచి డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. డైరెక్టర్ అవ్వడానికి కారణం ఈ స్కూల్లో చదువుకోవడమే. ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకు చదువు అంటే విరక్తి పుట్టింది. అందుకే నేను సినిమాల్లోకి వెళ్ళినా. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టీజర్లో అయితే ఫుల్ కామెడీ ఉంది, ఫుల్ నవ్వుకున్న. అవునరా, సినిమాలో మా తాత ఫోటో పెడితే తీసేసావంట, ఎందుకు? అంటే మీ తాతను చూస్తే కొంచెం చీప్ లుక్ వస్తుందని. Get out.